గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ కిరణ్. సో ఈరోజు అంటే ఎవ్రీ వెనస్డే మనము గ్రామర్ టాపిక్ అయితే చూస్తున్నాం. సో లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాము ఒకసారి రిపీట్ చేద్దామా? సో ఫ్రెండ్స్, మనమైతే లాస్ట్ వీక్ హెల్పింగ్ వర్బ్స్, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ గురించి అయితే నేర్చుకున్నాం. అవి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. సో బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. బీ బీయింగ్, బీన్ అనేది నెక్స్ట్, అది పెద్దగా ఏమి వాడద్దండి. బట్ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ మీద అయితే ఫోకస్ చేయండి. నెక్స్ట్ డూ ఫార్మ్స్ వచ్చేసి డూ, డస్, డిడ్. అలాగే హ్యావ్ ఫార్మ్స్ వచ్చేసి హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఇవైతే బాగా అంటే బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇవి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. ప్రైమరీ అని ఎందుకన్నామంటే ఇవి ఒక్కొక్కసారి ఏంటంటే మెయిన్ వర్బ్స్ కూడా మనకి యూజ్ అవుతాయి కాబట్టి మనం వీటిని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అని అన్నామండి. సో ఈ వీక్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటో చూసేద్దాం. అంతకన్నా ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ మీద అయితే ఫోకస్ చేయండి. సో ఇవి కనుక నేర్చుకుంటే మీకు ఒక 30% ఆఫ్ ద ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్క చోట మనము తెలుసో తెలియకో ఈ ఆక్సిలరీ వర్బ్స్ని అయితే వాడతాం. సో ప్లీజ్ ఫోకస్ చేయండి, ఇవైతే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఇవాళ అయితే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి అయితే చూద్దాం. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఒకసారి చూడండి. కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, ఆట్ టు, నీడ్, డేర్, యూజ్డ్ టు. సో వీటిని మనం మోడల్ అని ఎందుకన్నామంటేనండి, వీటిని బట్టి ఫ్యూచర్లో ఇది అవ్వచ్చు, నేను చేయగలను, అలాగే ఇది పాసిబుల్ అవ్వచ్చు, ఇలా మనం వాడతాం కాబట్టి వీటిని మోడల్స్ అని అంటామండి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ మీనింగ్ కూడా ఉంది. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ హెల్ప్ ద మెయిన్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, పర్మిషన్, పాసిబిలిటీ, ఆబ్లిగేషన్, అడ్వైజ్ ఆర్ నెసెసిటీ. మనము వీటిను ఇలా అవ్వచ్చు, ఇలా చేయొచ్చు అని ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి వీటిని మోడల్, MODAL, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని అంటాం. కిరణ్, ఇవి ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కెన్ మనం వాడుతూ ఉంటాం, మే మనం వాడుతూ ఉంటాం, విల్ అనేది వాడుతూ ఉంటాం, నీడ్, డేర్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఒక పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ వాడడానికి మనం యూజ్ టు అంటాం. సో నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని అంటే ఐ యూస్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అంటాం. సో ఇవి ఇంపార్టెంట్ అనండి. ఇవి నేర్చుకుంటే మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇవి తప్పనిసరిగా అయితే నేర్చుకుంటే మనకి అవి బాగా హెల్ప్ అవుతుందండి. విల్, షెల్ అనేది మనము ఫ్యూచర్ టెన్స్లలో యూస్ చేస్తాం కాబట్టి కొంచెం ఫోకస్ అయితే చేయండి. సో ఇదండి, రేపు మార్నింగ్ వడదొడిలో కలుద్దాం. గుడ్ నైట్ ఎవ్రీవన్.